పెడతామని 2 నుండి పెడతాను. మాట్లాడవాలి కొయ్యి కోసినట్టు కనపడి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ హ్యాపీ సండే అందరికీ. నేనైతే పచ్చి చేపలు తెచ్చుకున్నాను మార్కెట్కి వెళ్ళి. చూడండి, తెల్లగా తోమి కొన్నాను. ఉప్పు, కారం, పసుపు, మసాలా కలిపేస్తాను. కానీ ఎప్పుడు చేయాలా, కర్రీ చేయాలని మాత్రం ఆలోచించుకుంటున్నాను ఫ్రెండ్స్. గోంగూర తెచ్చాను. గోంగూర కూడా పచ్చడి చేసి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను. ఇవాళ అయితే ఎప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. తల, తోక, కొంచెం 2 ముక్కలు అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ మాత్రం ఎప్పుడు చేస్తాను. ఎప్పుడు చేసేసి గోంగూర, ఎండుమిరకాయలు వేసి పచ్చడి చేస్తాను. ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, యూట్యూబ్లో షర్మిల కిచెన్ 36 ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో పెడతాను. గోంగూర పచ్చడి, పచ్చాపలు ఎప్పుడు ఫుల్ వీడియో పెడతాను. చూడండి తప్పనిసరిగా. నూనె అయితే కాగిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నూనె ఎప్పుడైనా సరే ఎప్పటికి నూనె బాగా ఎర్రగా కాలితే ఇలా వేయంగానే అలా సౌండ్ రావాలి. వస్తే అప్పుడు ముక్క అంటుకోదు. మనం ఎప్పుడు చేస్తున్నా చక్కగా ముక్కకు ఆ ముక్క సెపరేట్గా వచ్చిద్ది. నూనె కాకుండా వేసామనుకోండి, అది ఏమైందంటే ముక్క చెదిరిపోయి చక్కగా రాదు. అది చెదిరిపోయింది ముక్క. ఇలాగ ఎప్పుడైనా సరే నూనె కాలాలి. ఇలా చక్కగా ఏగితే మాత్రం బాగొచ్చింది. చూడండి, ఇది ఇలా ఉండాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం వేపుకుంటే ముక్క అలా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిరకాయలు అయితే వేపేసుకుంటున్నాను. గోంగూర పచ్చడికి 50 గ్రాముల పైన వేసాను. అంటే 2 కట్టలన్నా కొంచెం మా చెట్టుకుంటే కోసాను ఫ్రెండ్స్. పచ్చడికి అన్నీ రెడీ చేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు కూడా పక్కన పెట్టేస్తాను. ఉప్పు, ఎల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ధనియాలు ఇవి అయితే వేగుతున్నాయి. ఇవి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అన్నీ రెడీ చేసి చూపిస్తాను. చూడండి, వేగుతుంది చక్కగా. ముక్క వస్తుంది చూసారా? చూడండి, చక్కగా వేగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా ఇలా ఎర్రగా అయితే బాగుంటుంది. ఎర్రగా అంటే గోంగూర కూడా పెట్టేశాను. నూనెలో మగ్గుతుంది. చూడండి, నూనెలో మగ్గాక ఇప్పుడు పచ్చడి చేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర వేసేసాను ఫ్రెండ్స్. అందులో ఎండుమిరకాయలు వేపి పక్కన పెట్టేసాను. చూడండి, చేపలు అయితే వేసుకున్నాను. ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. చూసారా ముక్కలు? ఏ ముక్కకు ఆ ముక్క ఎలా ఎర్రగా వేగిందో చూడండి. 2 పక్కల చూడండి, చక్కగా ఎర్రగా వేగిపోయింది. ఇవైతే చిన్న చిన్న ముక్కలు మా రుజ్జు కోసం కోపించేలాగా. చూడండి, గోంగూర అయితే రెడీ అయిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు రెడీ చేసుకొని పచ్చడి చేసేయాలి ఫ్రెండ్స్. పచ్చడి అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. రోల్ ఉంది కానీ వాన వచ్చేటట్టు ఉంది. కొంచెం ఒళ్ళు బద్ధకం వచ్చేసింది.
మిక్సీలో వేసేసి తిప్పి కలిపేస్తాను పచ్చడి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టేస్ట్ మాత్రం అంటే రోట్లో నూరుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది, కానీ ఇది కూడా ఇలా చేయవచ్చు. అబ్బా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, సూపరు. అబ్బా అబ్బా అయితే పెట్టాను ఫ్రెండ్స్ పొయ్యి మీద. జీలకర్ర, తాలింపులు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేస్తాను. కరివేపాకు కడిగాను, వేసేసి అందులో తాలింపు వేసేస్తాను. చూసారా తాలింపు? అసలు పుల్ల పుల్లగా ఉప్పు కారం మొత్తం భలే సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి తాలింపు వేసాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్, సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్. ఉంటా బాయ్.